హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వ్యవసాయ విజ్ఞానం. ఈరోజు వచ్చేసి మనం అనంతపురం జిల్లా యాడికి మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలోని పెసర పంట గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ముందుగా దుక్కి విషయానికి వస్తే దీనికి 7 మడగలు లేదా టిల్లర్ దున్నుకొని పెళ్ళెలు ఉంటే పెళ్ళెలు కరగడానికి ఫల్టర్ కొట్టుకొని ఆ తర్వాత విత్తనం ఎత్తుకోవాలి. ఎకరాకి విత్తనం వచ్చేసి 10 నుంచి 12 కిలోలు అంటే 10 నుంచి 12 చీరల దాకా విత్తనం విత్తుకోవాలి. ఇలా వచ్చేసి మనం ట్రాక్టర్తో విత్తుకోవచ్చు లేదా ఎద్దులతో విత్తుకోవచ్చు. ఇక్కడ ట్రాక్టర్ సాలుకు మధ్య 1 అడుగు డిస్టెన్స్తో మనం విత్తుకోవాలి. నీటిపారుదల విషయానికి వస్తే ఇది 60 నుంచి 70 రోజుల పంట కాబట్టి మనం విత్తిన 6 నుంచి 7 రోజుల లోపు మొలక వచ్చేస్తుంది. ఆ తర్వాత 20 రోజుల వరకు నీళ్లు కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత వాటిని బట్టి మనం ఈ నీళ్లు కట్టాలి. నీళ్లు 20 రోజుల తర్వాత అలా ఒక 4 నుంచి 5 తడులు మాత్రమే దీనికి అవసరం పడుతుంది. ఇది వచ్చేసి ఎకరం పంట. ఈ ఎకరానికి 10 చీరలు విత్తుకున్నారు, 10 నుంచి 12 చీరల దాకా. అలాగే మనం ఇది ఒకసారి ఎత్తుకున్నారు. అలాగే 20 ఎత్తుకోవాలంటే ఇంకొక 4 చీరలు ఎక్స్ట్రా ఎత్తుకోవాలి. అంటే 14 నుంచి 15 చీరల దాకా ఎత్తుకోవచ్చు. అంటే 14 నుంచి 15 కిలోల దాకా విత్తుకోవచ్చు. పెట్టుబడి విషయానికి వస్తే దీనికి చాలా పెట్టుబడి అవసరం పడుతుంది. ఎందుకంటే ఎక్కువ పురుగు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పురుగు అలాగే తెగులు, బూడిద తెగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా వారం నుంచి 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఖచ్చితంగా మందు పిచికారి చేస్తూనే ఉండాలి. ప్రతి 7 రోజుల నుంచి 10 రోజుల వరకు. అలాగే బలం మందు వచ్చేసి మన దగ్గర పేడ ఎరువు కానీ అలా ఏదన్నా గొర్రె ఎరువు కానీ ఉంటే అలా చల్లుకోవచ్చు. లేదా మన దగ్గర ఏం లేదనుకుంటే మార్కెట్లో దొరికే బలం మందులు నైట్రోజన్, అమోనియా, ఫాస్ఫరస్ అలాంటి పొటాష్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. దిగుబడి విషయానికి వచ్చేస్తే ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల దాకా రావచ్చు. అది మార్కెట్లో ధర ప్రస్తుతానికి వచ్చేసి 9,000 నుంచి 10,000 దాకా ఉంది. అలా ఎకరానికి 7 క్వింటాల నుంచి 10 క్వింటాలు యావరేజ్ వేసుకున్నా కూడా 9 క్వింటాలు వేసుకున్నా కూడా 90,000 వచ్చే అవకాశం ఉంది. సో దీనికి పెట్టుబడి వచ్చేసి అప్రాక్సిమేట్గా 30 నుంచి 40,000 దాకా రావచ్చు. మొత్తం పురుగు మందు, విత్తనాలు, లావు మందు, విత్తనం వేసిన దానికి అన్నిటికీ. సో ఇంకా దిగుబడి సరాసరి 8 నుంచి 9 క్వింటాలు వేసుకున్నా కూడా మార్కెట్లో ధర ఇప్పుడు 10,000 ఉంది కాబట్టి 80 నుంచి 90,000 వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా మనకు పెట్టుబడి మహా అంటే 20,000 నుంచి 30,000 దాకా రావచ్చు. అలా అది మొత్తం ఆదాయం వచ్చేసి మనకి 50,000 నుంచి 60,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. ఇంకా మ్యాన్ పవర్, కూలీల విషయానికి వస్తే దీనికి పెద్దగా ఎటువంటి కూలీలు అవసరం ఉండదు. ఎలా అంటే విత్తనం విత్తాక కలుపు పడితే కలుపు తీసుకోవాలి. అంతకు మించిన తర్వాత ఇంకెటువంటి కూలీలు అవసరం లేదు. ఇంకా కోసేటప్పుడు మనం కోసుకునే దానికి మాత్రమే కూలీల విషయం, మిగతాదంతా మిషనే ఆడేస్తుంది. సో కూలీలు వచ్చేసి కోయడానికి అలాగే మిషన్లో వేయడానికి మాత్రమే కూలీలు అవసరం పడుతుంది. సో ఈ పంటకి ఎటువంటి కూలీలు అవసరం ఉండదు. ఇంకా పూత విషయానికి వస్తే ఇది 25 రోజుల నుంచి 35 రోజుల వరకు పూత వస్తుంది. ఆ సమయంలో మనము బాగా మందు పిచికారి చేయాలి. అంటే 3 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి లేదా 5 రోజులకు ఒకసారి 2-3 సార్లు మీద పిచికారి చేయాలి. అలా పిచికారి చేయడం వలన పూత సమయంలో పురుగు కొట్టకుండా, అలాగే పింజ ఉండేటప్పుడు ఎటువంటి డాగు అంటే సొట్టలు లేకుండా కాయ చక్కగా వస్తుంది. మనం పూత విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పెసరతో వచ్చేసి మనం పెసరపప్పు, అలాగే పెసరన్నం, అది పులగం అంటారు, రాయలసీమ స్పెషల్ పులగము. అలా పెసలు మొలకెత్తుకొని ఇలా మొలకలు తినచ్చు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వ్యవసాయ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.